హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇవి వచ్చేసి ఉప్పు శనగలండి. ఈ ఉప్పు శనగల్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సో పర్ఫెక్ట్గా వచ్చాయండి. మనకి షాప్లో మనం ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. అందులో నేను ఒక కప్పు వరకు శనగలు తీసుకుంటున్నాను. సో మనం ఎన్ని చేస్తే అన్ని శనగలు అయితే తీసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు వరకు శనగలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది నువ్వుల నూనె అండి. మనకి దేవుడి దీపారాధన చేస్తుంటాం కదా. సో ఆ నువ్వుల నూనెని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఇదంతా మనకి శనగలకు పట్టేంత వరకు వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ని కూడా శనగలకు పట్టేలాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, పసుపు, అలాగే ఆయిల్, వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మందంపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నటి ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పును కూడా ఒక కప్పు వరకు వేసుకొని ఇదంతా బాగా హీట్ చేసుకోవాలి. అది కూడా మూత పెట్టుకొని ఈ ఉప్పు అంతా బాగా హీట్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని మనం బాగా హీట్ అయ్యేలాగా హీట్ చేసుకోవాలి. ఈ ఉప్పు బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న శనగల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ శనగల్ని మనం ఉప్పుతో కవర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా కప్పి ఉంచి మూత పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని కవర్ చేసుకుంటూ సాల్ట్తో మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే శనగల్ని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకైతే ఈ ఉప్పు శనగలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. సాల్ట్ని సపరేట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలాంటి గెరిటె పెట్టాను కదా. ఇప్పుడు మనం చిల్లుల గెరిటె తీసుకున్నట్టయితే సాల్ట్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అనుకుంటూ తీసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా చిల్లుల గిన్నెలు మొత్తం వేసుకొని సాల్ట్ను కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలిపెట్టుకున్న శనగలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా ఉప్పు శనగలు అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెండోసారి కూడా వేసానన్నమాట. అవి కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా వేరే గిన్నెలోకి తీసుకుందాం. సో ఇవి మనం బయట కొన్నవి ఎలా అయితే ఉన్నాయో అలాగే వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. సో నేను చేసినవి అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు చేసినవి ఈ విధంగానే వచ్చాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఇదేనండి, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్న ఉప్పు శనగలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఈ ఉప్పు శనగలు వేయించిన తర్వాత మనకి మిగిలిపోయిన ఉప్పు అనేది ఉంటుంది కదా, ఆ ఉప్పును పడేయకోకుండా మనం ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు ఆ కేక్ కింద మనం ఈ సాల్ట్ను వేసుకొని దానిపైన కేక్ మౌల్డ్ని పెట్టుకోవచ్చండి. ఆ విధంగా ఉప్పు అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఇదేనండి ఉప్పు శనగల వీడియో. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.